హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? సో నేను మీ అమీర్ బాషా. వెల్కమ్ టు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు. సో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం సరికొత్త యాప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో మన బ్లైండ్స్కి సంబంధించిన యూడిఐడి కార్డు ఉంటుంది కదా, ఆ యాడ్ కార్డ్ని మనము ప్రత్యేకమైన యాప్ నుండి మనమైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన కోసమే స్పెషల్గా యాప్ అయితే యూడిఐడి వాళ్ళు లాంచ్ చేశారు. సో మనం ఇంతకుముందు వెబ్సైట్కి వెళ్ళి మనము డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం కదా. సో ఆ వెబ్సైట్లో ఏంటంటే ఒక్కొక్కసారి సర్వర్ బిజీ రావడం, లేకుంటే క్యాప్చర్ సెంటర్ ఎంటర్ చేయడం అట్లా ఉండేది కదా. కానీ ఇప్పుడు అట్లాంటి భయాలు ఏం లేవు. సో మనం ఆ యాప్ నుండి డైరెక్ట్ మనం యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి క్యాప్చర్ ఎంటర్ చేయకుండా మీరు దాంట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుండి మనం పేర్లు, మన నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, మన యూడిఐడి కార్డ్ ఏమైనా మనం అప్లై చేసింటే స్టేటస్ కానీ అన్నీ చేసుకోవచ్చు అక్కడ నుండి. సో ఈ యాప్ పేరు యూడిఐడి. సో యాప్ లింక్ అనేది నేను టెలిగ్రామ్, మన గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు టెలిగ్రామ్ ఉంది కదా, ఆ ఛానల్లో పెడతాను. ఇంకా జాయిన్ అవ్వండి వాళ్ళు, జాయిన్ అవ్వండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో యూడిఐడి యాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. సో యూడిఐడి, సో మనకి ఓకే యూడిఐడి ఓపెన్ అయింది ఇక్కడ. Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice and Empowerment, Government of India. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ PWD login. ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు ఒక 2 పర్మిషన్స్, ఒక 2 టైమ్స్ అనేది నెక్స్ట్ కొట్టేసి గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ PWD login. PWD లాగిన్ అంటే ఇక్కడ నుండి మనము మన యూడిఐడి కార్డ్ నెంబర్ కానీ లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ ఇక్కడ నుండి ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ చూడండి Scan for details. స్కాన్ ఫర్ డీటెయిల్స్. సో మన దగ్గర కార్డు ఉందనుకోండి, మన దగ్గర చేతిలో కార్డు ఉందనుకోండి, సో అక్కడ నుండి మనం కార్డుని అయితే స్కాన్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. సో మనకి ఏంటంటే స్కాన్ చేయలేము కాబట్టి మనం డైరెక్ట్గా ఈ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ లేదా యూడిఐడి నెంబర్ కానీ ఎంటర్ చేసి మనం ఇక్కడ లాగిన్ అవుతాం. సో ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ PWD login. PWD లాగిన్ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేద్దాం. Unit. ఓకే, Unique Department of Empowerment of Persons with Disabilities, Ministry of Social Justice and Empowerment, Government of India. ఓకే, నెక్స్ట్ Enrollment number, unit number. ఎన్రోల్మెంట్ నెంబర్, యూడిఐడి నెంబర్ ఇక్కడ ఉంది కదా, దీని మీద Edit box. ఎడిట్ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి మనమైతే నెంబర్ని ఎంటర్ చేద్దాం. Showing in. Open features menu. More features opened. Floating mode. Clipboard. More feature. Tips. In list. AP21902200. ఓకే, ఇక్కడ నేను ఇక్కడ Unique పేస్ట్ disability. Department of చేశాను. Empowerment of Persons with Disability. Enrollment. Editing. AP. Showing in. ఓకే, ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, మన డేట్ ఆఫ్ బర్త్. Button. Back. Button. Button. సో నేను ఒకసారి లాగిన్ చేసుకుని మీ ముందుకు వస్తాను. ఒక్క నిమిషం. Showing English. Home. Button. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ Okay, చేసాను. 2000. Not check. Remember me. Check box. ఓకే, ఇక్కడ నాట్ చెక్ రిమెంబర్ మీ అని ఉంది, మీకు ఇక్కడ టిక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. Login. ఓకే, లాగిన్ ఉంది, లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు మీ యూడిఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని ఉంటుంది, లాగిన్ మీద క్లిక్ ఇచ్చేయండి. ఓకే, సింపుల్గా. Keyboard hidden. Unit. సో మనకిదే ఇక్కడ ఓపెన్ అయింది. I language. Button. Dashboard. సో డాష్ బోర్డ్, I language. Button. ఐ లాంగ్వేజ్, ఇక్కడ నుండి మనము లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీషు, హిందీ ఉంది, సో ఇంగ్లీషే పెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ I setting. Button. సెట్టింగ్స్. దీంట్లో అయితే మనకి పెద్దగా చెప్పుకోవాల్సిన ఏం లేవు. దాంట్లో ఏంటంటే ప్రైవసీ పాలసీ, తర్వాత వచ్చేసి లాగౌట్, అవి మాత్రం ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ నుండి మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. My account. Row 1. Column 1. In grid. 6 rows. 3 columns. సో మై అకౌంట్లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అంటే మన యూడిఐడి నెంబరు, ఎప్పుడు అది మనకు ఎన్రోల్ అయింది, ఆ యూడిఐడి మనకి ఎప్పుడు వచ్చింది అని మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ Update name. Column 2. ఇక్కడ నుండి మనం నేమ్ అప్డేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ ఆప్షన్స్ ఏమైనా చూపిస్తాం, తర్వాత ఒక్కొక్కటి క్లిక్ ఇచ్చి చేద్దాం. Update order number. Column 3. సో ఇక్కడ నుండి మనము
ఆధార్ని అయితే అప్డేట్ చేయొచ్చు. Update date of birth. Row 2. డేట్ Column 1. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ నుండి అప్డేట్ చేయొచ్చు. Update mobile number. Column 2. అప్డేట్ మొబైల్ నెంబర్ మనం ఇక్కడ నుండి అయితే మొబైల్ నెంబర్ అప్డేట్ చేయొచ్చు. Update email ID. Column 3. ఈమెయిల్ ఐడి ఇక్కడ నుండి అప్డేట్ చేయొచ్చు. Surrender card. Row 3. Column 1. సో సరెండర్ కార్డ్ ఇక్కడ నుండి మనం కార్డ్ని అయితే సెంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Track your card. Column 2. ట్రాక్ యువర్ కార్డ్. సో మనకి మనం అప్లికేషన్ అప్లై చేస్తుంటే మనం ఇక్కడ నుండి మనం కార్డ్ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. Lost card. Card not received. Column 3. సో లాస్ట్ కార్డ్ ఆర్ కార్డ్ నాట్ రిసీవ్డ్. సో మనమైతే ఈ కార్డ్ని అయితే అప్లై చేసాం, మనకి కార్డ్ రాలేదు, లేదా మన కార్డ్ వచ్చింది, మనం కార్డ్ని అయితే లాస్ అయ్యాం, మనం కార్డ్ని అయితే పోగొట్టున్నాం. ఇక్కడ అట్లాంటప్పుడు మనం ఇక్కడ నుండి కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ Application status. Row 4. Column 1. అప్లికేషన్ స్టేటస్. ఇక్కడ నుండి కూడా మనం అప్లై చేసినటువంటి స్టేటస్ని అయితే తెలుసుకోవచ్చు. Download application. Column 2. డౌన్లోడ్ అప్లికేషన్. సో మనము అప్లై చేసి ఉంటాం కదా, ఆ అప్లికేషన్ అయితే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Download receipt. Column 3. డౌన్లోడ్ రిసీవ్. ఇక్కడ నుండి మనం రిసిప్ట్ డౌన్లోడ్ రిసిప్ట్ ఇక్కడ నుండి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Download your e-disability certificate. Row 5. Column 1. సో ఇక్కడ నుండి యూడిఐడి డిసేబిలిటీ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి Download your e-UD card. Column 2. యూడిఐడి కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే Doctor's diagnosis sheet. Column 3. ఓకే ఇది వదిలేండి. నెక్స్ట్ Feedback query. Row 6. Column 1. ఫీడ్బ్యాక్ క్వైరీ. ఓకే ఎంత ఫ్రెండ్స్ ఆప్షన్స్. సో ఇప్పుడు దాని గురించి అయితే మాట్లాడదాం. Dash. I language. I certificate. Update date. Update mobile number. Update date of birth. Column 1. Update name. Column 2. సో ఇక్కడ నుండి అయితే మనం My account. Column 1. మా అకౌంట్ ఏం లేదు, సో చూద్దాం. UDID. My account. UDID number. Oh. AB21902. UDID generation date. యూనిట్ జనరేషన్ డేటు, The 20. Name of applicant. నేమ్ ఆఫ్ అప్లికెంట్, Salim. Gender. జెండరు, Male. Adhano. ఆధార్ నో, 4th date of birth. డేట్ ఆఫ్ బర్త్, The 12th disability type. డిసబిలిటీ టైప్, Blindness. బ్లైండ్నెస్, Disability percentage. డిసేబిలిటీ పర్సంటేజ్ అంటే మనకి ఎంత పర్సంటేజ్ ఉన్నది, 100, Permanent temporary. పర్మనెంట్ టెంపరీ, Permanent. పర్మనెంట్. Mobile. సో మనకి టెంపరీ కాదా అనేది ఇక్కడ నుంచి చూపిస్తుంది. సో ఇక్కడ మొబైల్లో Email ID. ఈమెయిల్ ఐడి Address. అట్లా. సో అడ్రస్ ఇక్కడ మొత్తం మనకి ఉంటాయి ఫ్రెండ్స్ అట్లా. సో బ్యాక్ వచ్చేద్దాం. మై అకౌంట్లో ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. UDID. Update name. Column 2. సో ఇక్కడ నుండి అయితే మనం నేమ్ అప్డేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. UDID. సో ఇక్కడ నుండి మనం నేమ్ అప్డేట్ చేయొచ్చు. ఇక్కడ Update current name. Salim Bashar. Updated name. అప్డేటెడ్ నేము. సో ఇక్కడ నెక్స్ట్ Enter revised name. Edit box. సో మనం ఇప్పుడు ఏ నేమ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ Updated name. Regional language. అప్డేట్ రీజనల్ లాంగ్వేజ్. Enter revised name. Edit box. ఓకే నెక్స్ట్ Identity proof. ఐడెంటిటీ ప్రూఫ్. అంటే మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూడిఐడి రాకముందు మనకి ఒక నేమ్ ఆధార్లో ఒక నేమ్ ఉంటుంది అనుకోండి. సో మనము ఆధార్ చేంజ్ చేసాము కొత్తగా. ఇక్కడ నుండి మనం ఆధార్ కానీ ఇన్కమ్ క్యాస్ట్ కానీ ఓటర్ ఐడి కానీ ఇక్కడ నుండి ఖచ్చితంగా మనమైతే ప్రూఫ్ అయితే ఇవ్వాలి. అంటే మనకి ఏ ప్రూఫ్లో మనకి నేమ్ కరెక్ట్గా ఉందో 10th మార్క్ లిస్ట్ కానీ అట్లాంటి మనకి నేమ్ ఈ ప్రూఫ్లో అయితే నాకు నేమ్ కరెక్ట్గా ఉంది అని మీకు కనిపిస్తుందో ఆ ప్రూఫ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ Select identity proof. Select identity proof. సో ఇక్కడ నుండి మనం ఐడెంటిటీ ప్రూఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ Upload document. అప్లోడ్ డాక్యుమెంట్, Choose file. చూస్ ఫైల్. ఇక్కడ నుండి మనం ఫైల్స్ చూస్ చేసుకోవచ్చు. No file chosen. No file chosen. సో మనం ఏం చూస్ చేసుకోలేదు కాబట్టి నో ఫైల్ చూసాం. Reason to update name. సో రీజన్ టు అప్డేట్ నేమ్. సో మీరు నేమ్ని ఎందుకు అప్డేట్ చేస్తున్నారు అనేది రీజన్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే Spelling correction in name. Spelling correction in name. సో స్పెల్లింగ్ కరెక్షన్ ఇన్ నేమ్, Generate OTP. జనరేట్ ఓటీపీ. ఇక్కడ నుండి అయితే మనం మొత్తం మన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది. జనరేట్ ఓటీపీ క్లిక్ ఇస్తే మనకి సంబంధిత ఆధార్ రిజిస్ట్రేషన్ నెంబర్కి అయితే మనకి ఓటీపీ అయితే వెళ్తుంది. ఓకే I backtrace button. ఓకే ఇక్కడ ఇట్లా అయితే మనం నేమ్ని అయితే అప్డేట్ చేయొచ్చు. సేమ్ అంతే ఫ్రెండ్స్, ఆధార్ని కూడా అట్లే అప్డేట్ చేయొచ్చు, మొబైల్ నెంబర్ని కూడా అట్లే అప్డేట్ చేయొచ్చు, ఇది ఈమెయిల్ ఐడి కూడా అట్లే అప్డేట్ చేయొచ్చు. Update Aadhaar number. Update date of birth. Update mobile number. Column 2. సో సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇంకా సో మనకి ఏంటంటే కొత్తగా ఆధార్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ ఇస్తే జనరేట్ ఓటీపీ మీద సో అదైతే చేంజ్ అయిపోతుంది అంతే. ఓకే సో అది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకే చూపించడం లేదు. నెక్స్ట్ Update email ID. Column 3. Surinder, track your card. Lost. Track your card. సో ఇక్కడ నుండి మనం ట్రాక్ ఆధార్ని అయితే కార్డ్ని అయితే ట్రాక్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి మనం
ఈ డౌన్లోడ్ అయితే చేసి చూద్దాం ఎట్లా అవుతుందో చూద్దాం. Lost application. Download app. Download your e-disability certificate. Download your e-UID card. Column 2. సో డౌన్లోడ్ యువర్ యూడిఐడి కార్డు ఉంది కదా, దీని మీద క్లిక్ ఇద్దాం. UDID. Doctor's diagnosis sheet. On. Page processing voice up. Processing page 1. సో ఇది డైరెక్ట్గా అయితే ఇన్స్టా రీడర్లోకి అయితే తీసుకొని వెళ్ళింది. ఇక్కడ చూద్దాం. సో ఆధార్ అయితే యూడిఐడి కార్డ్ అయితే డౌన్లోడ్ Page అయ్యి 1. Total pages 1. Number, Untitled. name, unique Pause. disability Button. ID, Government of India, state it, Aadhaar no. చూసారా, మనకైతే అలా డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనము యూస్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి, మీ సలహాలు సూచనలు. సో ఖచ్చితంగా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్గా నిలిచిన వారు అవుతారు. సో ఇంకో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మరియు ఈ వీడియో అయితే ఖచ్చితంగా మన బ్లైండ్స్ పర్సన్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే యూడిఐడి కార్డు డౌన్లోడ్ చేసుకోవడంలో చాలామంది కష్టపడుతున్నారు. సో ఈ యాప్ వచ్చి మనకి చాలా మంచి పని అయింది. సో ఇక్కడ నుండి అయితే మనం బాగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి క్యాప్చర్ ఏం లేకుండా. సో మనమే మన నేమ్ని అప్డేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అన్నీ మనమే స్వతహాగా మనం చేసుకోవచ్చు. సో ట్రాక్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.